బుడమేరు వరదపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంచలన కామెంట్స్ చేశారు. బుడమేరుకు గండ్లు పడతాయన్న సంగతి తెలియదన్నారు. అయితే 35,000 క్యూసెక్కుల వరద వస్తుందని ముందుగా తెలుసన్నారు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని చెబితే మాకు తెలుసులే అంటారని, అలాంటి సమస్య బుడమేరు దగ్గర ఎదురైందన్నారు ఆర్పి సిసోడియా. ఇక 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమన్నారు. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల్ని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బలీగా ఎవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కామెంట్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, బుడమేరు గండ్లు పడతాయి అనే సంగతి తెలియదు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పూర్తిగా ఆయన స్పీచ్ సారాంశం ఏంటి సతీష్? ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వరద వస్తుందని తెలిసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మునిగిపోయినటువంటి ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయలేదన్న అంశం అయితే చాలా స్పష్టంగా స్వయంగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీడియాతో మాట్లాడినటువంటి ఆర్పి సిసోడియా మీకు వరద వస్తుందని తెలుసా లేదా, తెలిస్తే ఎందుకు ప్రజలను అప్రమత్తం చేయలేదని మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్తూ ఆర్పి సిసోడియా వరద వస్తుందని తెలుసు, అడ్మినిస్ట్రేషన్ కూడా మేము అలర్ట్ చేశాము, కానీ 2 లక్షల మందిని ఆ సురక్షిత ప్రాంతాలకి తరలించాలని మేము వెళ్ళమని చెప్పినా వాళ్ళు వెళ్ళరని అనుకున్నాము. గోదావరి ప్రాంతాల్లో అయితే గోదావరికి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామాల ప్రజలైతే వరద వస్తుంది మేము సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటే మాకు తెలుసులే అని చెప్పి వెళ్లకుండా ఉంటారు. ఇక్కడ కూడా అలాగే అనుకున్నామని అర్థం వచ్చేలాగా ఆర్పి సిసోడియా మాట్లాడడం అన్నది అందరిని ఆశ్చర్యపరిచింది. సో 2 లక్షల మంది ప్రజలు మునిగిపోయారు నీటిలో. బుడమేరుకి గండ్లు పడే వరద ప్రవాహం పెరిగితే గండ్లు పడతాయన్న సంగతి అందరికీ తెలుసు, కానీ గండ్లు పడతాయన్న సంగతి తెలియదని ప్రభుత్వం చెప్తారు. ఎందుకంటే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చేస్తుంటే ప్రభుత్వం, ఎందుకంటే మొత్తం డిజాస్టర్ డిపార్ట్మెంట్ ని రెస్క్యూ ఆపరేషన్ అన్నింటినీ కూడా మానిటర్ చేసేది రెవెన్యూ శాఖనే. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా మేము ఇన్ఫార్మ్ చేశాం. అంటే చాలా స్పష్టంగా ప్రభుత్వానికి పూర్తిగా ఈ వరద పైన అవగాహన ఉంది అని కూడా తెలుసు. అయినప్పటికీ ప్రజలు వెళ్ళాలనుకున్న అప్రమత్తం చేయలేదని చెప్పడం అనేది వివాదాస్పదం. కానీ సతీష్, ఒక్క విషయం చెప్పండి, మనం తరచుగా చూస్తూ ఉంటాం ఎన్డీఆర్ఎఫ్ మెసేజ్లు మనకు వస్తూ ఉంటాయి. ఎవాక్యుయేట్ చేయడం చేయకపోవడం ఒక పద్ధతి, కానీ ఒక డిస్క్రిప్టివ్గా అసలు ఏం జరుగుతుంది, పెద్ద ఉరుములు వస్తాయి, మీ ఏరియాలో ఇంత వర్షపాతం నమోదవుతుంది, ఒక పారాగ్రాఫ్ అంత పెద్ద మెసేజ్ని వాళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఇలాంటి డిజాస్టర్స్ సమయంలో. ఆ ప్రయత్నమైనా చేశారా పోనీ? ఎక్కడ కూడా ఈ వరదకు సంబంధించినటువంటి ప్రజలకు ఎటువంటి అప్రమత్తం కూడా చేయలేదు. పూర్తిగా గేట్లు ఎత్తేసిన తర్వాత కూడా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర బుడమేరుకి సంబంధించిన ఛానల్లో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తేసిన తర్వాత కూడా అప్రమత్తం చేయలేదు. స్వయంగా ఇప్పుడు రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా చెప్తున్నా మేము ఎవరిని అప్రమత్తం చేయలేదు, ఎవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు, అసలు 2 లక్షల మందిని తరలించడం కూడా డిఫికల్ట్ అని చెప్పేసి కూడా మాట్లాడినట్టు పరిస్థితి. 2 లక్షల మంది కాదు, కనీసం అపార్ట్మెంట్లోనూ లేదా ఆ స్లమ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళని వీళ్ళైనా సరే కనీసం సురక్షిత ప్రాంతాలు తరలించుంటే ప్రాణాలు పోయేవి కాదు, ఇన్ని రోజులు వరదలు ఉండేవాళ్ళు కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద వస్తుందని తెలుసు, అయినా సరే
అసలు సురక్షిత ప్రాంతాలకి తరలించాలనే ఆలోచన కూడా చేయలేదన్నది ఆర్టీసీ మాటల ద్వారా ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రెగ్యులేటర్ దగ్గర ఆ వాటర్ విడుదల చేసిన తర్వాత విజయవాడ రావడానికి సుమారు 18 నుండి 20 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో కూడా అప్రమత్తం చేయలేదు. ఒక్క పునరావాస కేంద్రాన్ని సురక్షిత ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. ఎందుకంటే వరద వస్తుందో తెలిసి కూడా వాటిని ఏర్పాటు చేయకుండా ఉంది. ఆ నిర్లక్ష్యం, ఆ ఉదాసీనతే ఇవాళ 2 లక్షల మందిని వరద ముప్పుకు పడేలా చేసిందని మనం భావించవచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.